ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఈయన టికెట్ పై జోబులోనే పెట్టుకున్నాను అని మర్చిపోయి కింద పాకెట్లోని బ్యాగ్లోని అన్నీ కూడా వెతుకు, కానీ పై జోబు మాత్రం చెక్ చేసుకోవట్లేదు. చాలా కంగారు పడుతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. ఈలోగా టీసీ వచ్చాడు. టికెట్ ఏది అడిగాడు. టికెట్ కొనుక్కున్నాను కానీ ఎక్కడో పడిపోయింది అని బ్రతిమాలుతున్నాడు. అలా బ్రతిమాలిన వాళ్ళు ఊరుకుంటారా? వేరే స్టేషన్ వచ్చింది, అక్కడ దించేశారు. బయటకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? వేరే ఆటోనో ఇంకోటి ఏదైనా చూసుకోవాలి. ఆ డబ్బుల కోసం ఆయన పై జోబు చేయట్టాడు. టికెట్ ఉంది, ఈ టికెట్ తన దగ్గరే ఉన్నది అనే విషయం ఆయనకి ట్రైన్లో ఉండగానే తెలిస్తే తను వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళేవాడు. ఎగ్జాక్ట్గా మన జీవితం కూడా సాతాను అలాగే చేస్తున్నాడు. మన తండ్రి మనకి అన్నీ సమకూర్చి టికెట్ కూడా తీసేసి మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. సాతాను వస్తున్నాడు, ఇలా టికెట్ ఏది అన్నాడు, మనం దిగేస్తున్నాము. ఇదే జరుగుతుంది. అందుకనే సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. తర్వాత మన సీట్లో మనం కూర్చోవచ్చు, పడుకోవచ్చు, తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, గమ్యానికి వెళ్ళొచ్చు.